ప్రైజ్ ది లార్డ్. మన దేవుని నామంలో అందరికీ ఉదయకాల సమయన శుభాభివందనములు తెలియజేసుకుంటున్నా. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వాగ్దానము, అది 23వ కీర్తన 1వ లేఖనాన్ని మనం చూద్దాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దేవాతి దేవుడు మనందరికీ కాపరి అయ్యాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు ఎలాంటి లేమి కలుగదు, అంటే లోటు ఉండదు. ఆయన కాపరి అయి ఉండగా సర్వ ప్రపంచములలోని సార్వత్రిక సంఘములలో ప్రతి విశ్వాసికి కూడా ఎలాంటి లోటు ఉండదు అని దేవుని వాక్యము సెలవిస్తున్నది. అంతేకాదు, నేడు మనము ప్రభువైన క్రీస్తు యేసు యొక్క జన్మదినోత్సవమునకు సమీపించుచున్నటువంటి మనము అవసరములను ఆపుకోవద్దు, ఆడంబరాలను కోరుకోకుండా ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీరు ఆయనను మీ అవసరముల నిమిత్తము అడగండి. ఆయన ఎలాంటి లోటు లేకుండా మన లోటును ఆయనే పోర్చగలరు. సంతోషముగా, ఆనందముగా ఆయన మన జీవితాలకు కాపరి అయ్యింది. మన ప్రాణములకు సంతోషమును, ఆనందమును నేటి నుండి దయచేయడానికి ఆయన మనకు ఎలాంటి లేమి లేకుండా, లోటు లేకుండా మనకు ఆయన కాపరి అయి ఉన్నాడని విషయాన్ని ఎన్నడూ ఏ విశ్వాసి కూడా మరిచిపోవద్దని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఇట్టి వాగ్దానము మన జీవితంలో ఈనాటి నుండి ఫలించాలి అనుకుంటే అందరము కూడా కళ్ళు ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ స్వరూపి, నీ ఘననామమునకు కోటాను కోట్ల కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు నీవిచ్చిన ఆయుష్కాలమును బట్టి, ఈ దినమును బట్టి చెల్లించుకుంటున్నాం. నీవిచ్చిన వాగ్దానమును బట్టి నాయన మీకు కృతజ్ఞతలు. ప్రభువా, ఇటు వాగ్దానము మా అందరి జీవితంలో నీవే ఫలింపచేసి నీ కృప వెంబడి కృపను, మీ ముఖకాంతిని ప్రతి ఒక్కరిపైన ప్రకాశింపచేయమని బ్రతిమలాడుకుంటూ జీవాధిపతి అయిన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమెన్.